Happy birthday to you, Anshlu. Thank you. You wanna eat laddu? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హంచుమా 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 కనీసం చిట్టి చిలకమ్మ చిట్టి చిలక అమ్మ కొత్తగా తోటకూర అమ్మ తెచ్చారా పండు తెచ్చావా? పండు తెచ్చారా గుడ్డు పెట్టారా గూట్లో పెట్టావా? అమ్మ తెచ్చారా పండు తెచ్చావా? గుడ్డు పట్టావా? The shaky pookie pookie. The shaky pookie. The shaky pookie. సో హన్ష్ అయితే చిట్టి చిలకమ్మ కూడా నేర్చేసుకున్నాడు అనమాట. ఇప్పుడైతే ఇంకా బాగా చెప్తాడు. అప్పుడు ఇంకా ఫస్ట్ టైమో సెకండ్ టైమో అనుకుంటా. సో ఇప్పుడైతే ఇంకా బాగా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి చెప్తా ఉంటాడు. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, మేబీ ఇన్స్టాలో రీల్ కూడా పెట్టాను. ఎవరైనా చూస్తే చూసి ఉండొచ్చు. జస్ట్ నాకు ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేయాలనిపించింది అనమాట, అందుకే పెట్టాను. అండ్ ఇంకా ఇక్కడైతే మేము డెకర్ అది కూడా స్టార్ట్ చేసాము. సో హన్ష్ పడుకున్నాక స్టార్ట్ చేద్దామని చెప్పి చెయ్యలేదు. వాడు పడుకునేసరికి అది హాలిడేస్ టైం కదా, సో 11 వరకు పడుకోలేదు అనుకుంటా. అంటే 10కి అట్లా పడుకున్నాడు కానీ బట్ నిద్రపోలేదు. ఎందుకో వాడికి నిద్ర పట్టక అలానే కూర్చొని ఉన్నాడు అనమాట. మనం ఎదురు చూస్తున్నప్పుడే ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా నిద్రపోలేదు. ఇంకా మేము నిద్రపోయాక కానీ ఇంకా పైకి వచ్చి స్టార్ట్ చేయలేదు. సో ఈసారి అయితే డెకర్ సింపుల్ గానే చేస్తా ఉన్నాను. యాక్చువల్గా పార్టీ చేద్దాం అనుకున్నాము, అందరినీ పిలిచి కొంచెం మంచిగా చేద్దామని చాలా ప్లాన్ చేశాను కూడా. సో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. నేను కావాల్సిన స్టఫ్ అంతా కూడా ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే అనుకోకుండా ఇంకా వద్దులే అనుకోవాల్సి వచ్చిందనమాట. సో అందుకని చెప్పి నేను డెకర్ అది కూడా సింపుల్ గానే చేస్తా ఉన్నాను. మామూలుగా అయితే ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను. మామూలుగా ఇల్లంతా కూడా మంచిగా స్టేర్ కేస్కి బెలూన్స్ పెట్టడం కానీ ఇట్లా ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను. బట్ ఎలాగో మా వరకే సింపుల్ గానే కాబట్టి దానికి కొంచెం చిన్న సైజ్ చేసి ఒక చిన్నగా చేస్తా ఉన్నాను అనమాట. మామూలుగా అయితే మీరు వెనక్కి చూస్తున్నారు కదా, అవి 3 ఫ్రేమ్స్ పెట్టాలి. బట్ మార్క్స్ రెండు ఫ్రేమ్స్ సరిపోతాయని చెప్పి అట్లా పెట్టాను. పర్లేదు, నాకు మంచిగానే అనిపించింది. గార్లాండ్ ఒక్కటి ఫిక్స్ చేయడానికి కొంచెం కష్టపడ్డాము. పైన పెడదాం అనుకున్నాను. మంచిగా ఆ రెండింటికి పైన ఇట్లా పెడదాం అనుకున్నాను అనమాట. బట్ నా దగ్గర డబుల్ టేప్ ఒక్కటి మిస్ అయింది. సో ఇలాంటి వాటిలో ఏమవుతుంది అంటే మెయిన్ది ఒక్కటి మిస్ అయినా చాలు కదా. ఆల్రెడీ నైట్ అయిపోయింది, స్టోర్స్ ఏం కూడా ఓపెన్ అయి ఉండవు. నా దగ్గర ఏమో డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది లేదనమాట. సో చాలా కష్టమైపోయింది. ఆ గార్లాండ్ ఒకటి పెట్టడం అయితే మాత్రం పడిపోతుంది ఉంది. ఇంకా ఫైనల్ గా ఇంకా అట్లా పెట్టాము, బానే ఉందిలే అనుకున్నాము. Do you know Tata's name? No. What is his name? You don't know his name? Huh? Okay, Bhaskar Rao. Can you say? Rao? Bhaskar Rao. Bhaskar Rao? Bhaskar Rao. Bhaskar Rao? Bhaskar Rao. Inko. You wanna eat laddu?
But it can't fit in my mouth. Because I'm in home. Like a corner. Yep. Corner? But what do? You ate laddu right just before? Can I put the పంపించలేకపోతే అదిగో మళ్ళీ JJ? JJ? Missy, see this? సరే చూపి అదేంటి చూపి. What else you want? Donuts! Yum, 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 yum. And sprinkle cream cookies. And some chocolate. Yay! అదే లిస్ట్ We can decorate our cake. Thank you. Bye-bye. Bye-bye. Light the Nani. Nani can only see us touch. Today's my birthday. Today's my birthday today, Nani. Today's my birthday. Today's my birthday. Today's my birthday. I'm putting those on the heroes. Today's my birthday. Nani is wishing you. Da. Huh? What? Mallam Jappu. Happy birthday to you, Anshu. Thank you. ఆనందం. Empty. సో నైట్ అది ఆ బెలూన్ గార్లాండ్ అదంతా ఫిక్స్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది కదా. ఇంకా అంటే 3 అట్లా అయిపోయింది అనమాట. మేము 1 అవర్లో అయిపోద్ది అనుకున్నాము డెకర్ అంతా కూడా. బట్ తెలియకుండా టైం పట్టింది అది కూడా కొంచెం. సో బాగా లేట్ అయ్యేసరికి మార్నింగ్ లేవలేదు అసలు. ఐ థింక్ మేము లేచేసరికి అరౌండ్ 8-9 అట్లా అయిపోయినట్టుంది. బట్ ఈలోపే అందరూ కాల్స్ అవి చేస్తున్నారనమాట. సో ఇంక లేచిన తర్వాత నిదానంగా అందరికీ చేసి మంచిగా అందరూ విష్ చేశారు. హన్షన్ అయితే మాత్రం అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, నాయనమ్మ కానీ, అండ్ ఇంకా జేజీ కానీ, ఇంకా వాళ్ళ పిన్ని కూడా చేసి విషెస్ అది చెప్పింది. అండ్ ఇంక ఇక్కడైతే మా డెకర్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. హన్ష్ సతీష్ ఏదో తేయటానికి బయటకు వెళ్ళారనమాట. ఇంకా ఆ టైంలో నేను గిఫ్ట్స్ అవి వాడివన్నీ కూడా కొంచెం ప్యాక్ చేశాను. అట్లా పెట్టేయచ్చు, బట్ ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ అది చేస్తే ఓపెన్ చేస్తే కొంచెం ఎక్సైట్ అవుతాడు కదా, అట్లా అని చెప్పి కొంచెం ప్యాక్ చేసి పెట్టా అనమాట. సో ఇది కంప్లీట్ డెకర్ అయితే మాత్రం నాకు నచ్చింది. కలర్ఫుల్గా ఉందనిపించింది. బాగానే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. మొత్తానికి ఫైనల్ గా 1 శతాబ్దం తర్వాత సతీష్ హెయిర్ కట్ చేయించుకున్నాడు. కొంచెం నాకు తెలిసిన సతీష్ లాగా ఉన్నావు. ఉంచుకున్నావా పాపం. నేనే చెప్పాను అనమాట. యాక్చువల్గా డైసన్ తీసుకున్నాను కదా, అది ఫస్ట్ నీ మీద యూస్ చేస్తాను, ఉంచుకో, మళ్ళీ హెయిర్ ఇలా ఉంటే ఏం స్టైల్ చేయలేం కదా అని చెప్పాను. బట్ నేను చేయలేదు అనమాట. ఫైనల్గా పాపం ఈరోజు చేయించేసుకున్నాడు. మా సో ఇవి కేక్ స్టాండ్స్ ఓకేనా. ఓకే. ఓ ఇవి కూడా 3. ఇందులో మాత్రం డార్క్ గుడ్డా నీకు నచ్చలేదా? ఇంకా నేను ఇంకా ద బెస్ట్ చేశాను అనుకుంటే. సిజర్ కావాలా అన్న? బానే ఉంది. యమ్మీ ఆల్సో. ఏం నీకు ఇచ్చారా ఏమి? నచ్చిందా నీకు కేక్? నీకెంత సేవ్ చేశాను నేను చెప్పు. నీకెంత సేవ్ చేశాను నేను? ఈజీగా 200. అదే కదా. సో సేమ్ కేక్ సతీష్ అంటే ఈసారి
పెద్దదేం వద్దనుకున్నాము. సో ముందే ఇలా ప్లెయిన్ కేక్ కోసం అడిగినా కూడా మినిమం 250కి ఎవరు తక్కువ చెప్పలేదు కదా బావా విడిగా అడిగితే. సో తర్వాత నేనే చెప్పాను అనమాట, హెచ్ఈబిలో అడుగు సత్తి ఒకసారి వాళ్ళు చేస్తారు అట్లా అని అంటే, అసలు ఆ రోజు అయితే నా మీద కోపంతోనే వెళ్ళాడు, ఏది ఒకటి తేల్చదు పాడు అని చెప్పి. బట్ వాళ్ళు ఎంతకి ఇది ఇంతవరకు అయితే ఇదైతే 75 బట్ నీకు ఇంకా ఇదే మోడల్ లో కొంచెం చిన్న కేక్ ఇంకొంచెం చిన్నగా కావాలి అనుకుంటే 40లో కూడా అయిపోతుందా? నైస్ కదా. సో ఎవరైనా బడ్జెట్లో బర్త్డే చేసుకోవాలి అట్లా అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈసారి ఇదైతే మాత్రం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటిదాకా 5 బర్త్డేస్ జరిగితే హన్ష్కి నాకు తెలిసి ఇదే అనుకుంటా కొంచెం తక్కువ బడ్జెట్లో జరిగింది. ఐ మీన్ ఈవెన్ కేక్ అది కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు వాడి ఫస్ట్ బర్త్డే కేక్ అయితే మామూలుగా కేక్ ప్లస్ టాపర్స్ అన్నీ తీసుకున్నాము అప్పుడు. సో అరౌండ్ $500 స్పెండ్ చేసినట్టున్నాము. ఆ కేక్ అయితే ఆ కేక్ టాపర్స్ అవన్నీ కేక్ టాపర్స్ కాదు, కేక్ పాప్స్ అని అవన్నీ తీసుకున్నాం కదా. ఇంకా ఆ తర్వాత కూడా ఎవ్రీ టైము అరౌండ్ 300 నుంచి 400 లోపే అట్లా అయ్యాయి అనమాట. 400 పైన అట్లా అయ్యాయి. బట్ ఈసారి 100 లోపే కంప్లీట్ చేశాను అనుకుంటా. సో ఇది ఈరోజు మేము చేసిన డెక్కర్ అయితే నాకు నచ్చింది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇంకా మామూలుగా అయితే కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ని అదంతా కూడా ఇన్వైట్ చేసుకుంటా ఉంటే ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాము. లైక్ ఇక్కడ 2 ఫ్రేమ్లు పెట్టాం కదా, అవి 3 ఫ్రేమ్లు పెడదాం అనుకున్నాము. బెలూన్స్ కూడా ఇంకా చాలా ఆర్డర్ ఇచ్చాను. సో అవన్నీ కూడా ఇంకా గార్లెట్స్ అవన్నీ చేద్దాం అనుకున్నాను. బట్ సింపుల్గా మా వరకే కాబట్టి ఇంట్లో ఇలా చేశాను అనమాట. ఐ హోప్ హన్షుకి కూడా నచ్చుతుంది అనుకుంటా ఉన్నాను. సో నాకు నచ్చింది డెకర్ అయితే మాత్రం. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అప్పుడే హన్ష్కి 5 years వచ్చేసాయి. ఎప్పుడు 5 ఏళ్ళు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదన్నమాట. అలా తెలియకుండా ఫాస్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నాకు వాడిని చూస్తూ ఉంటే ఇంకా ఆ రోజు మనకి తీసి ఇస్తారు కదా ఇట్లా, స్టిల్ నాకు ఆ రోజే గుర్తొస్తూ ఉంది. హన్ష్ ఆల్వేస్ స్పెషల్ అనమాట. హన్ష్లు నేను ఒకవేళ ఎంత పెద్ద పార్టీ చేసినా ఎంత చిన్న పార్టీ చేసినా బట్ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా స్పెషలే. సో ఐ హోప్ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటావు అనుకుంటా ఉన్నాను. అండ్ అలానే నువ్వు ఇలానే ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు డాడీ టర్న్. డాడీ ఐ నో యువర్ ఫర్ యూ హన్ష్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. నేను పార్టీ చేయట్లేదు అంటే అందరికన్నా ఎక్కువ హర్ట్ అయినోడివి నువ్వే. నేనేం హర్ట్ కాలేదు. సో హన్ష్కి ప్రతిదీ ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలి అని పాపం తెగ తాపత్రయం పడతాడు అనమాట. హన్ష్కి నేను స్పెషల్గా చెప్పేదేం లేదు. ఐ వాంట్ హిమ్ టు బీ వెరీ వెరీ హ్యాపీ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో డబ్బుతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉంటే చాలు. సో అంతే. ఓకే నైస్. చూద్దాం ఇంకా. డాడీస్ అయితే మాత్రం వెరీ వెరీ ప్రాక్టికల్ కదా, ఏం చెప్పాలనుకుంటారో అదే చెప్తారు, నో డ్రామా అనమాట. సో ఇక్కడైతే ఇంకా కంప్లీట్గా డెకర్ అది కంప్లీట్ అయిపోయింది. ఏదో ఆ కన్స్ట్రక్షన్ థీమ్ అని చెప్పి ఆ బెలూన్స్ అవి వేరేవి కూడా ఫిల్ చేశాం కదా, అవి నాకు అంత మంచిగా ఏమనిపించలేదు. కొంచెం డబుల్ సైడెడ్ టేప్ ఉంటే ఆ బెలూన్స్ ఆ గార్లాండ్కే పెట్టేదాన్ని, బట్ లేదు కాబట్టి ఇంకా అట్లా నిలబెట్టేసాం అనమాట కింద. అయితే మాత్రం హన్ష్ ఇప్పటిదాకా ఏం చూడలేదు అనమాట, వాడికి అసలు ఏం ఐడియా లేదు ఏం జరుగుతుంది అంటే. నైట్ చేశాం కదా, బట్ మార్నింగ్ కూడా మోస్ట్లీ వాడు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడే చేశాను. బట్ ఇందాకే వాడికి కొంచెం అర్థమైంది అనమాట, బట్ మేము పిలుస్తామని చెప్పాము. ఈస్ కమింగ్ ప్రిన్స్ హన్ష్ ఈస్ కమింగ్. Slowly man, slowly. My birthday! My cake! Donuts! Cookies! Wow, I love it! I love this! Donuts and cupcakes and cookies! And my presents! Wow! Wow! I like this!
It's my first day at the birthday. So you like the decor? Yeah. Okay. I love you, Hanshlu. Happy birthday, Hanshlu. Thank you. Yay. Hooray! My Hooray. birthday today. సో పాపం వాడికి ఇప్పటిదాకా బర్త్డేస్ పెద్దగా తెలియవు. లాస్ట్ బర్త్డే కూడా బాగానే ఎంజాయ్ చేశాడు, హే బర్త్డే అని చెప్పి. బట్ ఈ ఇయర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట అంతా కూడా. సో ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఉంటే చాలా బాగుండేది. సో ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు మేము కూడా ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము. బట్ ఎందుకో తెలీదు, ఐ థింక్ బాగా స్ట్రెస్ పెట్టేసుకున్నా అనమాట. ఐ థింక్ ఒక కరెక్ట్గా బర్త్డే పార్టీకి ఒక 4-5 days అట్లా ముందు అనుకుంటా బాగా స్ట్రెస్ పెట్టేసుకుని నాకు ఒక 2-3 days ఫీవర్ వచ్చేసింది. సో నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. ఓకే లెట్స్ టేక్ ఏ బ్రేక్ అనిపించింది అనమాట. అప్పటికి ఎవరికి ఇంకా ఫ్రెండ్స్కి అది కూడా చెప్పలేదు. సో ఎలాగో చెప్పలేదు కదా అని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హన్స్, హ్యాపీ బర్త్డే టు యూ. Captain. Okay. మళ్ళీ క్లాప్స్ కొట్టాలి. Okay. Creamy cake for dear Hans. హ్యాపీ బర్త్డే తల్లు. Nah. You can eat it. Let's give it to Mom. Congratulations, Mom. థ్యాంక్ యూ డాడీ అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్. You want to give it to Mommy? Can you taste it? యూ కెన్ టేస్ట్. Okay. బాగానే ఉంది కేక్. You want to eat the cookie? ఓ నీకు పట్టలేదు. సో అలా కేక్ కటింగ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడైతే గిఫ్ట్స్ ఓపెనింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఈవెన్ గిఫ్ట్స్ ఆల్సో నేను సతీష్కి ఏదో పెద్ద వేవేవో ఇచ్చేయాలని ఉండే అనమాట. ఈవెన్ మేము కూడా కొన్ని రోబోస్ లాంటివి చూసాము, బట్ మంచిగా ఏమో అనిపించలేదు అనమాట. సో అందుకే కొంచెం చిన్న చిన్న థింగ్స్ తీసుకుని అవే ప్యాక్ చేశాను. ఇక్కడైతే వాడికి క్రాక్స్ తీసుకున్నాను, అండ్ అలానే ఇంకా లెగోస్ తీసుకున్నాను. ఇంకా ఏవో వాడు ఏవైతే ఎంజాయ్ చేస్తాడు పర్లేదు, ఒక డైనోసార్ అదేదో తీసుకున్నాను. సో పర్లేదు ఏవైతే ఎంజాయ్ చేస్తాడు అనుకున్నానో అవి తీసుకున్నాను. బట్ హన్స్ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీ. సో అదే కదా మనకు కూడా కావాల్సింది. ఒక గుడ్ థింగ్ ఏంటి హన్స్లో అంటే, ఇది నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను. సో తను కొంచెం వాళ్ళ నాన్న లెక్క అని చెప్పొచ్చు అనమాట. ఐ మీన్ ఇఫ్ యూ డూ సంథింగ్ ఫర్ హిమ్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ దెన్ ఆల్సో హీ డజంట్ హోల్డ్ ఇట్ మచ్ ఇన్ హిస్ మైండ్. హీ మూవ్స్ అని అనమాట. అండ్ హీ షోస్ హిస్ గ్రాటిట్యూడ్ ఆల్సో ఫర్ వాట్ ఎవర్ హీ రిసీవ్స్. సో అది నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. హీ ఈజ్ సచ్ ఏ ప్యూర్ సోల్. సో నాకు అంత సింపుల్గా ఉంటాడు కదా, అలా చూసినప్పుడు నాకు అలా వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించదు అనమాట. సో అట్లనే ఉంటే బాగుంటుంది కదా, దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్ అనమాట. ఈవెన్ సతీష్ ఆల్సో తనకేం పెద్దగా ఏవో విషెస్ అవేమి గోల్స్ ఏమి ఉండవు అనమాట. సో మంచిగా ఒక హ్యాపీగా వెళ్ళిపోతే చాలు అని ఉంటుంది. ఈవెన్ హన్స్ కూడా నాకు అట్లనే ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంక పెద్దగా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరనమాట. ఏదైనా పెద్దది ఏదైనా కొంచెం మంచి జరిగినా కూడా దే వోంట్ ఫీల్ మచ్ హ్యాపీ. ఒకవేళ ఏమైనా కొంచెం ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినా కూడా డిస్టర్బ్ అయిపోరనమాట. సో అట్లా ఎట్లుంటారనిపిస్తుంది. బట్ నేను మాత్రం కొంచెం అప్పుడప్పుడు ప్యానిక్ అయిపోతూ ఉంటాను. మంకీ It's hot. Give a minute, okay? Okay. I smell chicken log. Sometimes. What are you waiting for? I'm waiting for chicken log for cool down. ఇంకా ఇక్కడైతే లంచ్కి రెస్టారెంట్కి వచ్చాము. చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఎందుకు టెంపుల్కి తీసుకెళ్ళలేదు అని చెప్పి. సో ఆబ్వియస్లీ వెళ్ళకూడదు, సో అందుకే తీసుకెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకా ఏం కొంచెం చల్లగా కూడా ఉంది. సో అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే ఏం చేయలేమని అర్థమైపోయింది. ఏమైనా ఇండోర్ యాక్టివిటీస్కైనా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ బట్ మొత్తం డే మొత్తం ఏదో హడావుడిగా అయిపోయినట్టు ఉంటుందేమో అనుకున్నాము. అట్లేమొద్దు, ఎలాగో వెళ్తానే ఉంటాం కదా, ఏదో ఒకటి ఊరికే జస్ట్ అలా బయటకు వెళ్ళి
మంచిగా రిలాక్స్డ్గా లంచ్ అది చేసొద్దాం అని చెప్పి ఇంకా రెస్టారెంట్ పని ఒక్కటే పెట్టుకున్నాం మేము ఈ రోజు అయితే మాత్రం. సో ఇది ఒక ఐ థింక్ ఇండో చైనీస్ స్టైల్ అనుకుంటా, అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాము. సో అక్కడికే వచ్చాము. ఇక్కడైతే హన్షుక్ కూడా కొంచెం తను స్పెగటీ అది ఇష్టంగా తింటాడు కదా, అదొకటి ఉంటుంది. అండ్ అలానే కొంచెం చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తనకి ఇష్టం అనమాట. సో తను కూడా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చాము. సో ఈ మధ్య బయట ఫుడ్ అది కొంచెం తగ్గించామనే చెప్పాలి. ఇంకా ఐ మీన్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోతున్నాం కానీ బట్ చాలా కొంచెం తగ్గిస్తూ ఉన్నాము. సో అంటే రెగ్యులర్గా కూడా ఎప్పుడైనా కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నా బయట తెచ్చుకోవటం ఇట్లా ఇవి ఎక్కువైపోయాయి అనమాట. మినియాపోలిస్లో ఉన్నప్పుడు చాలా మంచిగా హోమ్ ఫుడ్ మాత్రమే తినేవాళ్ళం. బట్ హ్యూస్టన్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అవైలబిలిటీ ఉంది. సో ఎక్కువ బయట తెచ్చుకుంటా ఉన్నాం అనమాట. సో ఇప్పుడు అనిపిస్తూ ఉంది అంతకుముందు అసలు ఎంత మంచిగా తినేవాళ్ళం అని చెప్పి. సో ట్రై చేస్తూ ఉన్నాము. ఏవో ఇట్లా స్పెషల్ డేస్ మాత్రమే కొంచెం బయటకు వెళ్ళాలి, రిమైనింగ్ డేస్ అంతా ఇంట్లోనే చేసుకోవాలి అట్లా అని. సో ఫుడ్ అయితే పర్లేదు, ఎంతో కొంత అయితే తిన్నాము. హంచ్ కూడా కొంచెం తిన్నాడు అనమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీ. ఇంకేదో కొంచెం మిగిలిపోతే దాన్ని ఇంటికి అది కూడా ప్యాక్ చేసుకున్నాము, పడేయటం ఎందుకులే అని చెప్పి. కాకపోతే అది ఇంటికి వెళ్ళాక పడేస్తాం అనమాట, అదే డిఫరెన్స్. కొంచెం కలర్స్ అవి ఎక్కువ వేస్తారనిపించింది. సో అది ఎక్కడైనా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అదైతే ఉంటూనే ఉంటుందిలేండి. బట్ దాన్ని ఇంకా మనం అవాయిడ్ చేయలేము. బట్ అదైతే అనిపించింది అనమాట. అన్నెసరీగా ఈవెన్ షెజ్వాన్ రైస్లో వీటన్నిటిలో కూడా వేయాల్సిన పని లేదు అనిపించింది. సో అలా ఫుడ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్నది రైడ్కి అది వెళ్ళాము. వెళ్ళి కొంచెం పాన్ అది తెచ్చుకున్నాం అనమాట. సో ఇక్కడ పాన్ అది బాగుంటుంది, స్వీట్ పాన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో నేను చిన్నప్పుడు అయితే తినేదాన్ని కాదు, చాలా ఎవరో చెప్పారు నాకు చదువు రాదనో ఏమో, అప్పుడు తినేదాన్ని కాదనమాట. బట్ ఇప్పుడు అదేం లేదని చెప్పి మంచిగా తింటా ఉన్నాను. నువ్వు చెప్పాలనుకోలే, నేను అనుకోలేదు, అలా వచ్చేసింది. ఓకే గుడ్, అలా జరిగిపోయింది. నెక్స్ట్ బాగుంది, అలా వచ్చినందుకు పర్లేదు. ఓకే, నాట్ బ్యాడ్ అయితే చాలు కదా. హన్షమ్మ, డిడ్ యూ ఎంజాయ్ యువర్ బర్త్డే? ఓకే. సో వాడికి క్రాక్స్ తీసుకునేటప్పుడు నాకు తెలియదు అనమాట అవి అసలు ఏంటో కూడా. నాకు అది కావాలి అని అడిగితే ఆమె చెప్పింది బ్లూయినా అని చెప్పి. నాకు ఆ క్యారెక్టర్స్ అవేం పెద్దగా తెలియదు, ఈవెన్ సతీష్ కూడా పెద్దగా ఏం తెలియదు అనమాట. తెచ్చిన తర్వాత అయితే మాత్రం వాళ్ళకి మాత్రం తెలిసిపోతాయి కదా, వాడు మాత్రం దాన్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. సో అది బాగా అనిపించింది. ఐ థింక్ ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 65 ఏమో పడింది. బట్ బాగున్నాయి, వాడు వేసుకున్నా కూడా మంచిగా అనిపించాయి. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.